వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సో నువ్వా నేను అన్నట్టు వైసీపీ అలాగే టీడీపీ కూటమి కూడా ప్రయత్నిస్తున్నాయి. సో ఈసారి 2024లో సీఎం సీట్ ఎవరికి అన్న దానిపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు గురుమూర్తి గారు ఉన్నారు. రాష్ట్ర బీసీ ఫెడరేషన్ కార్యదర్శి. నమస్తే గురుమూర్తి గారు. నమస్కారం. గురుమూర్తి గారు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులుగా సో ఇప్పుడున్న పరిస్థితిలో 175కు 175 స్థానాలు గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అది అహంకారం అనుకోవచ్చా, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? సో టీడీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్ ఈ ఎన్నికల్లో? జగన్మోహన్ రెడ్డిది అహంకారం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షమే లేకుండా ఉండాలనుకోవటం అది అతని యొక్క అహంకారానికి, అతని యొక్క దుర్మార్గానికి నిదర్శనం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో పరిపాలన అనేది సక్రమంగా వెళ్తూ ఉంటుంది. ఈరోజు మేము కూడా చెబుతున్నాం, ఖచ్చితంగా మేము కూడా 160 సీట్లు వస్తాయి, పులివెందులో కూడా మాదే అని ఖచ్చితంగా డంకా బాగేది చెప్తున్నాం. పులివెందులో కూడా మా బీటెక్ రవి గారికి వెళ్ళబోతా ఉన్నాడు. అట్లానే 175 మాత్రం మేము అన్నాం. అత్యధిక సీట్లు మేము గెలవబోతా ఉన్నాం ఊహించని రీతిలో. పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే 2014 నుంచి 19 టీడీపీ పరిపాలన చూసిన ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం? ఒకటి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది మాకు అనుకూలమైనటువంటి అంశం. 2, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ప్రజావేదికను కూల్చడం ద్వారా తన పరిపాలన మొదలుపెట్టాడు. ఆ విధంగా రాష్ట్రం మొత్తాన్ని అన్ని రంగాల్లో కూడా కూల్చేశాడు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా బస్టు పట్టించేశాడు. ఇవాళ చెప్పుకుంటా గర్వంగా నేను ఇది చేశాననేది ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డికి చెప్పమనండి, ఏమి లేదు. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా జనాల లోపలికి వెళ్తున్నారు, నవరత్నాలు విజయవంతం అవుతున్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. సో బీసీ నేతలమని మీరు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. దానికన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి బీసీలకు కాల్చుకున్నారని ప్రజల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది నవరత్నాలు కాదు, అవి నవమోత్సవాలు. ఆయన చేసే సంక్షేమం మోసకారి సంక్షేమం. సంక్షేమం అంటే ఏంటి? మనం ఒక కార్యక్రమం చేస్తే ఆ కుటుంబం బాగుపడాలి. జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం బాగుపడ్డారో చెప్పానండి. బీసీలకే చూసుకుందాం. గతంలో 30 రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కుటుంబంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 నుంచి 15 లక్షలు ఇచ్చి విదేశీ విద్య ఇచ్చి విదేశాలకు పంపాడు బిడ్డల్ని. కానీ ఇవాళ ఆ విదేశీ విద్య రద్దయిపోయింది. ఇవాళ ఒక బిడ్డ కనుక విదేశాలకు వెళ్తే ఆ కుటుంబం బాగుపడింది, ఆ చుట్టాలు బాగుపడతారు, అందరూ అతను బాగు చేయగలడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 5,000 10,000 దేనికి పనికి వస్తుంది చెప్పమనండి? అమ్మఒడిని వేస్తామన్నాడు, 15,000 వేస్తున్నాడు. అమ్మఒడిని వేసి నాన్న బుడ్డికి 70,000 రూపాయలు కొట్టేస్తున్నాడు ఒక పక్కన లిక్కర్లో. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇవాళ 10 లక్షల మందికి వేస్తా ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ కూడా తీసేశారు, అందుట్లో సీట్లు తీసాడు. ఎస్సీబీసీ మైనార్టీలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేశాడు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్స్ కానీ ఎస్సీ స్టడీ సర్కిల్స్ కానీ అన్నింటిని కూడా తీసేశాడు. ఇవాళ విద్యకు సంబంధించి దాదాపుగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అన్ని స్కీమ్స్ రద్దు చేశాడు ఆయన. అంటే విద్యను దూరం పేదవాళ్ళకి దూరం చేయడం తప్పు కదా? ఇంగ్లీష్ మీడియం గతంలోనే ఉంది, వాడు ఈయన పెట్టింది ఏమని చెప్పండి? గతంలో లేదా ఇంగ్లీష్ మీడియం? అప్పుడు కావాలనుకున్నప్పుడు ఎవరిది ఏది కావాలంటే అది చదువుకునేవాళ్ళు. నాకు మాతృభాషలో చదవాలనుకుంటే మాతృభాషలో చదువుకుంటా, ఈయన ఎవరు ఆపడానికి అసలు? గతంలో లేదు ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇవాళ ఆయన ఒకటే. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, ఎందుకు 130 సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి 1,20,000 కోట్ల నిధులను దారి మళ్లించాడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత? ఎక్కడైనా చూడండి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి ఒక్క రుణం ఇచ్చాడని చెప్పానంటే ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క రుణం లేదే. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా
4,20,000 మందికి 3,600 కోట్లు ఖర్చు పెట్టి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణం ఇచ్చేవాడు. 2 లక్షలు పెట్టి ఏదైనా చేసుకునేవాడు. నువ్వు 10,000 పెట్టి ఏం చేస్తా? నువ్వు ఆటో వాడికి 10,000 ఇస్తున్నావు, 10,000 ఇచ్చి ఆడి దగ్గర ₹1,00,000 తినేస్తున్నావుగా. ఎట్లా అంటే ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచావు, అలా మీరు ట్యాక్స్లు వేస్తున్నావు, గ్రీన్ ట్యాక్స్ అని వేస్తున్నావు, పెనాల్టీలు వేస్తున్నావు. ఆ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹3,00,000 సబ్సిడీ ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చాడు. ఆయన వ్యక్తిగత బతకండి, ఇండిపెండెంట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కడ నిలబడేటట్టు చేయటం, అది సంక్షేమం. అంతేగాని 10,000 ఇస్తే సంక్షేమం అయిద్దా? ఇంకో పక్కన నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తా ఉన్నావు, అది సంక్షేమం ఎట్టయిద్ది? జగన్మోహన్ రెడ్డి చేసేదంతా మోసకర సంక్షేమం. ఇవాళ ఆయన ఏం చెప్పాడు అధికారంలో రాకముందు? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నిషేధించి నెక్స్ట్ ఓట్లు అడుగుతా అన్నాడు. ఇవాళ అడుగుతున్నాం. 25 సంవత్సరాలకి 30,000 కోట్లకి తాగుబోతులు తాకట్టు పెట్టాడు, రుణం తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఇవాళ ఆ మద్యం కల్తీ మద్యం తెచ్చి అమ్ముతా ఉన్నారు. 30,000 మంది చనిపోయారు, దాదాపుగా 3 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కదా. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఇచ్చి నవరత్నాలు అనుకోవచ్చు. సో అట్లాంటిది పథకాలు మీరు ఏం చేయబోతున్నారు సార్? అంటే ఫ్రీ లేడీస్ బస్ అని చెప్పేసి తెలంగాణలో, కర్ణాటకలో వర్కౌట్ అయింది, ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అండ్ తెలంగాణలో మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి మీరు ఆ విధంగా భావిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిలో పరిపాలనలో ఆ రోజు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూర్చుంటా కుర్చీ కూడా లేని పరిస్థితిలో మొత్తం ఉద్యోగస్తులను ఇక్కడ తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ట్రైన్ వేసి 5 రోజులు 12 దినాలు పెట్టి హెచ్ఆర్ఏ హైదరాబాద్తో పోటీకి ఎక్కడిచ్చి వాళ్ళకి టీఏలు కానీ జీతాలు కానీ ఇచ్చి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎక్కడైనా ఒక ఉద్యోగస్తుడు ఇబ్బంది పడ్డా? ఇవాళ ప్రతి నెల జీతం ఇవ్వగలుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. కనీసం రిటైర్ అయినటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లా. హెల్త్ సంబంధించినటువంటి రుణాలు కానీ ఈ ఏదైతే స్కీమ్స్ ఉంటాయో వాటికి కూడా, అత్యవసర వాటికి కూడా డబ్బులు ఇవ్వట్లా. ఇవాళ చూడండి ఎంతమంది ఉద్యోగస్తులు రోడ్లు పడ్డారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్లు పడ్డారు, పారిశుద్ధ్య కార్మికులకు రోడ్లు పడ్డారు, 108 వాళ్ళు రోడ్లు పడ్డారు, రేపు డ్వాక్రా వాళ్ళు రోడ్లు పడపోతా ఉన్నారు. అట్లా ఇంకా చాలా మంది వస్తున్నారు. అంటే ఏంటి? ఆ రోజున నువ్వు చేతకాని అలివి కాని హామీలు ఇచ్చేసావు. అంగన్వాడీలకి ఏం చెప్పేవారు? తెలంగాణ కంటే కూడా మేము ఎక్కువ ఇస్తాను జీతం. వాళ్ళు తెలంగాణలో 18,000 ఇస్తున్నావు, నువ్వెంత ఇస్తున్నావు? 11,500. నువ్వు పెంచిందంత 1000, 4,300, 4,200 ఉన్నప్పుడు ₹6,300 చంద్రబాబు నాయుడు గారు పెంచాడు. నువ్వు పెంచిందంతా ₹1,000 కదా. మరి పెంచాలి కదా. తెలంగాణకు 18,000 ఇస్తే నువ్వు 19,000 ఇవ్వాలి కదా. అట్లా ఆశా వర్కర్లు మోసం చేశాడు. అందరిని అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు మోసం చేశారు. ఇవాళ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. కింద స్థాయిలో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా కింద స్థాయిలో బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసేవాళ్ళు. ఆఖరికి నువ్వు పెట్టిన వాలంటీర్స్ కూడా నీకు ఎదురు తిరిగారే. ఏంటి నువ్వు చేసింది ఏంటి? నేను అడుగుతున్నా. ఇవాళ నీ చుట్టాలకి, నీ బంధువులకి నీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా సలహాదారులుగా పెట్టుకుని నువ్వు గొప్ప గొప్ప కార్పొరేషన్లు అన్ని టీటీడీ కానివ్వండి, ఏపీఐసి కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఇట్లా మెయిన్ కార్పొరేషన్ అన్ని నీ కులానికి ఇచ్చుకున్నావు. వాళ్ళకి బ్రహ్మాండమైన జీతాలు, విధులు ఉన్నటువంటి బాధ్యతలు వాళ్ళకి చెప్పి పాప కింద స్థాయిలో చిన్న జనాలను ఎందుకు అట్లా ఏడిపిస్తా ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఇతను ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. సో నేనేమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి అని చెప్పేసి నా క్వశ్చన్ సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు, ఇప్పుడు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి వారిని ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు? ఖచ్చితంగా జనసేన మేము పొత్తులు వెళ్తా ఉన్నాం. మా నాయకుడి మీద ఒక నమ్మకం ఉంది. మా నాయకుడు వస్తే సంపద సృష్టిస్తాడు, ప్రజలకు పంచి పెడతాడు. మీరు చూడండి, అమరావతి వచ్చిన తర్వాత ఆయన రాజధానిగా పెట్టి 33,000 ఎకరాలు రైతులు ₹1 తీసుకోకుండా ఇచ్చారు. అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత ఎంతోమంది బిల్డర్స్ కానీ, పరిశ్రమలు కానీ, కియా కానీ, హీరో హోండా కానీ, ఐటీ కంపెనీలు కానీ, అదేవిధంగా మరి అన్ని జిల్లాకు ఒక జాతీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉండే సెంట్రల్ యూనివర్సిటీ అన్ని కూడా జిల్లాకు ఒకటి ఇచ్చాడు 13 వస్తే. ఆ విధంగా పరిశ్రమలు, విద్యా సంస్థలు, అదేవిధంగా ఇంకో పక్కన బిల్డర్స్, ఇంకో పక్కన రియల్ ఎస్టేట్, బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రం. మరి పారిశ్రామిక విధానంలో దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళాడు. అట్లాంటిది ఇవాళ అంటే ప్రజలు కూడా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడు, ఒక అవకాశం
నేను తండ్రి లేని బిడ్డని, నా తండ్రిని చంపేశారు, నా బాబాయిని చంపేశారు, నన్ను పొడిశారు కోడికత్తి పెట్టి అని నాటకాలు ఆడి ఒక అవకాశం అని చెప్పి మోసం చేశాడు. వాళ్ళు నిజం కూడా ప్రజలు నమ్మి ఏదో చేస్తాడు అనుకున్నారు. ఏం చేశాడు చెప్పమనండి? ఏమి చేయకపోగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రోజు పోలవరాన్ని 71% పూర్తి చేసి పరుగులు పెట్టిస్తా ఉన్నాం. పోలవరాన్ని ముంచేశాడు, రాజధానిని సర్వనాశనం చేశాడు. దాంతో పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. పారిశ్రామిక విధానం చూసాం మనం. సాక్షాత్తు కియా మోటార్స్ సంబంధించినటువంటి ఎండిని మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ బెదిరించిన విధానం చూసాం. దాంతో పరిశ్రమలన్నీ కూడా లేవు. ఒక పరిశ్రమ రాలేదు ఆయంలో. యువత అంతా కూడా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఎక్కడ ఒక జాబ్ ఇవ్వలేదు. మెగా డిఎస్సి అన్నాడు, చేయలేదు. యువతకి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోయాడు, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు, ఎలాంటి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు తెస్తున్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు తీయలేకపోయాడు. కాబట్టి ఈతను అన్ని రంగాల్లో. అదేవిధంగా ఇవాళ రైతులు చూద్దాం. ఇవాళ రైతులు అప్పుల్లో రైతు అప్పు చేసే విధానంలో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కౌలు రైతు మరణాల్లో 2వ స్థానంలో ఉన్నాం. రైతుల మరణాల్లో 3వ స్థానంలో ఉన్నాం. కనీసం పెట్టుబడికి కూడా అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇతను ఎక్కడ కూడా వ్యవసాయ రంగంలో ఏదైతే సబ్సిడీలు ఉండే అన్ని రద్దు చేశాడు. ఎందుకు సార్ ఈ మధ్య జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్డు ఎందుకు ప్రధానంగా వినియోగించుకుంటున్నారు? మీరు కూడా బీసీ ఫెడరేషన్ కార్యదర్శిగా ఉన్నారు. సో బీసీల ఓట్లు చాలా అనుకుంటున్నారా, మిగతా కులస్తుల ఓట్లు అంటే బీసీ కార్డు ఏం కాదు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నడుపుతా ఉన్నాం బీసీలో. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి ఎస్సీ విభాగం ప్రత్యేక కార్యక్రమం నడుపుతున్నారు, ఎస్టీ విభాగం ప్రత్యేక కార్యక్రమం నడుపుతా ఉన్నారు, మైనారిటీలకు సంబంధించి వాళ్ళ కార్యక్రమాలు నడుపుకుంటున్నారు. బీసీలు అంటే మీకు తెలియదు ఏం కాదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఒకప్పుడు బీసీలు అంటే కులవృత్తులు చేసుకుని బతుకుతూ ఉండేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల బీసీలు కూడా ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళారంటే అది ఎన్టీ రామారావు గారు 20% చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి 34% చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 10% పోయినాయి. 16,800 మంది రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవుల్ని పోగొట్టుకున్నాం మేము. 10% రిజర్వేషన్ పోయింది. 75,000 కోట్ల నిధులు బీసీ నిధులు దారి మళ్ళీ ఇచ్చేశాడు. మా పథకాలను రద్దు చేశాడు. దురదృష్టం ఏంటంటే 200 మంది బీసీని పట్టణ పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ చూడండి, అక్కడ రేపల్లిలో చిన్న కుర్రోడు, అమర్నాథ్ అనే కుర్రోడు, అతను ఏ పాపం చేశాడు? వాళ్ళ సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు మరి ఈ అమర్నాథ్ గౌడ్ యొక్క చెల్లిని అక్కన ఏడిపిస్తూ ఉంటే అది వాళ్ళ తల్లిదండ్రులు చెబితే పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెడితే ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఉందా? మన కుటుంబంలో ఒక బిడ్డ బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎంత బాధ ఉంటుంది. కానీ ఒక బిడ్డని పట్టపగలు తగలబెడితే ఆడి కుటుంబం ఎంత బాధపడింది. ఈ విధంగా బీసీల్లో చంద్రయ్య అనే తోట చంద్ర అనే వ్యక్తిని ఒక నాయకుడిగా ఉన్నాడని చెప్పి చంపేశారు. జై జగన్ అనమన్నారు, కానీ జై చంద్రబాబు అని చచ్చిపోయాడు. కాబట్టి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అదే సందర్భంలో ఎస్సీ మైనారిటీ ఎస్టీలు కూడా వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవన్నీ కంపేర్ చేసుకుంటున్నారు. ఆ రోజున చేసిన పరిపాలన, ఇవాళ పరిపాలన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా రాజకీయాలను ఒక వ్యాపారంగా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు కీలక నేతలు కూడా టీడీపీ నుంచి వెళ్ళిపోతున్నారు సార్. ఎగ్జాంపుల్ కేసీనేని నాన్నగారు విజయవాడలో టీడీపీకి అంత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వారు కూడా ఇప్పుడు వైసీపీకి వెళ్ళడం టీడీపీ పార్టీకి మైనస్ అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మా పార్టీలోకి వస్తా క్యూ కట్టారు. మేము కూడా అవసరమైతే తీసుకుంటాం తప్పితే మాకు అందరిని తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సరే, కేసీఆర్ నాని గారు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు బేస్డ్ ఉన్న పార్టీ. ఏ నాయకుడు వెళ్ళినా కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా చెక్కు చెదరు మా పార్టీలో. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో పార్టీనే చీచారనుకున్నారు, కానీ ఏమవ్వదు. ఆ నలుగురు వెళ్ళాల్సింది, ఎవరు వెళ్ళినా సరే. పార్టీలో నుంచి ఎవరు వెళ్ళినా బయటికి వెళ్ళిన వ్యక్తి వెళ్ళాల్సిందే, కానీ కార్యకర్త ఎవరు కూడా ఎక్కడ చెక్కు చెదరు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏనాడు పెట్టారో కానీ, ఏ సమయంలో పెట్టారో తెలియదు, కానీ కార్యకర్తలు ఎక్కడ చెక్కు చెదరు. నాయకులు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మాది ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక విశ్వవిద్యాలయం. ఇవాళ తెలంగాణకి 2 ముఖ్యమంత్రులు మా విశ్వవిద్యాలయం ఇచ్చింది. మా నుంచి వాళ్ళు ఎంతోమంది మంత్రులుగా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఎంతోమంది ఉన్నత స్థితికి తీసుకెళ్ళాం. పార్లమెంటు సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, మీ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తి. సో దాని ద్వారా ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయా చంద్రబాబు నాయుడు గారికి?
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి అభిమానం. ఎందుకంటే ఆయన ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనలా. అట్లాగే మా కార్యకర్తలు కూడా మా నుంచి వెళ్ళినటువంటి విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తికి మాకు అభిమానం ఉంటుంది. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు మా యొక్క సిద్ధాంతాలు మాయి. అట్లా మాకు ఏనాడు కూడా మా నాయకుడు కించెత్తి మాటల మాకు అది కూడా ఒక అభిమానం ఉంటుంది. ఎందుకంటే చాలామంది యదవ నాయుళ్ళు చెత్త నాయుళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారో చూసాం. కానీ వెళ్ళిపోతా కూడా ఒక మాట కూడా అలా. అది ఆయన నిజాయితీ, ఆయన గొప్పతనం కాబట్టి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ కొంతమంది చెత్త నాయుళ్ళు ఉన్నారు, కొడాల నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్నెన్నో మాటలు అన్నారు. అది దానివల్ల చంద్రబాబు నాయుడికి ఏమవ్వాల, ఇవాళ ఆళ్ళ వ్యక్తిత్వమే దెబ్బతింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అందుకు సింపతిగా ఎలక్షన్స్ లో ఏమైనా కలిసి వస్తుంది అనుకోవచ్చా? దాన్ని సింపతిగా వర్కౌట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ నాయకులు అని ఒక టాక్స్. ఇప్పుడు మేము ఎప్పుడు ఆ ఆలోచన కూడా లేదు మాకు. మేము బాధపడ్డాం. మా నాయకుడు రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని తెలంగాణలో అందించడం వల్ల ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంది. ఆయన ముందు చూపు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, తర్వాత విమానాశ్రయం కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు, ఐటీ రంగం చూడండి. అక్కడ ఆ రోజున వాజ్పేయి గారిని తీసుకొచ్చి మరి అక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేయటం వల్ల ఇవాళ అక్కడ హైదరాబాద్ని ఎవరైనా అక్కడ హైదరాబాద్ అనుకుంటావా, ఒక అమెరికాను చూసినట్టు ఉంటుంది. సో దానికి ఆద్యుడు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ దాన్ని కొనసాగించారు, అది వేరే విషయం. కానీ ఇవాళ అలాంటి నగరాన్ని అమరావతిలో నిర్మించాలనుకున్నప్పుడు ఆయన పునాది వేస్తే ఆ పునాదిని సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నిజంగా కనుక ఆ రాజధాని ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నాం కదా. ఇవాళ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎవడు తీసుకొచ్చాడు? ఈ దుర్మార్గుడు కదా, ఈ చేతగాని ముఖ్యమంత్రి కదా. కేవలం అవకాశవాదం. కేవలం వైజాగ్లో కూడా ఇన్ని భూములు కొట్టేశారు, ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారు అక్కడ. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు అన్నారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలక్షన్స్ టైం కాబట్టి అడుగుతున్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా పదవి ఇస్తా, అవకాశం ఇస్తా అంటే మీరు వెళ్ళిపోరా సార్? ఒకవేళ నాకు తెలుగుదేశం పార్టీలోనే చచ్చిపోవాలని ఆ జెండా కప్పుకుని చచ్చిపోవటం మాకు ఇష్టం. మంచి పదవి ఇస్తా అంటే కూడా ఏమో సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ సమాజానికి పనికొచ్చే పార్టీ, ప్రజా సంక్షేమానికి పనికొచ్చే పార్టీ, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో కార్యకర్త గుండా కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏదో పదవి వచ్చేదానికంటే ఇక్కడ ఉంటే ఆ గౌరవం ఉంటుంది మాకు. సుదీర్ఘంగా పార్టీ స్థాపించినట్టు ఈ రోజు వరకు కూడా ఇక్కడే ఉన్నాం. మాకు గౌరవం. తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక గొప్పతనం. ఆ పార్టీలో పోనే ఉండే చాలామంది వెళ్ళారు. నేను వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటో మేము చూసాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చెప్పాం కదా, అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా పెట్టిన పార్టీ ఇది. ఆయన వచ్చిన తర్వాత మాకు రాజ్యాధికారం వచ్చింది. ఆయన కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే నా జీవితంలో నేను ఎంపీపీ అయ్యామని కాదు. సో నాకు ఆ కృతజ్ఞత ఉంది. కాబట్టి మేము ఎప్పుడు బీసీలు, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మా బీసీలకి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయన మేము కష్టాల్లో ఉంటే కూడా గన్నవరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పార్టీ కార్యాలయం మీద ఆ రోజు దాడి చేస్తే, నేను ఆ రోజు మా బీసీ నాయకుడు చిన్న కోసం వెళ్ళినప్పుడు, కేసు పెడదామని వెళ్ళినప్పుడు నా మీద కూడా అక్రమ కేసు పెట్టారు. 13 రోజులు జైల్లో ఉన్నా. ఖచ్చితంగా మా కుటుంబాన్ని పరామర్శించాడు, నన్ను పరామర్శించారు. తర్వాత మమ్మల్ని ఏ చిన్న ఇది లేకుండా బయటికి తీసుకొచ్చారు. నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద మీరు తిడుతున్నారంటున్నారు. ఎందుకు తిడుతున్నారో తెలుసా? తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో మేము ఎవరిని ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టలే. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొన్ని వందల వేల మంది మీద కేసులు పెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మమ్మల్ని కాపాడుకోగలిగారు. ఎవరు చేయలేరు ఆ సాహసం. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉండి, ఈ సందర్భంలో కొన్ని వందల మందిని పోగొట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మోసి వాళ్ళ రుణం తీర్చుకున్నాడు. కాబట్టి ఆయనకి ఆ కృతజ్ఞత ఉంటుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి మనిషి
దగ్గర పనిచేయడం మా అదృష్టం. సార్ లోకేష్ గారి ఎపిసోడ్ ఏం చూసుకోవచ్చు సార్? అది పాదయాత్ర చేశారు, ఒక నాయకుడిగా పర్ఫెక్ట్ అయ్యారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ఇమేజ్ ఏమైనా కలిసి వస్తుందా టీడీపీ పార్టీకి? ఖచ్చితంగా లోకేష్ బాబు గారు నేటి తరం నాయకుడిలా తయారయ్యారు, ప్రజల నాయకుడిగా తయారయ్యారు, ప్రజానాయకుడిగా తయారయ్యారు. ముఖ్యంగా ప్రతిపక్షాల గుండెల్లో సింహస్వప్నంలా తయారయ్యారు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు పప్పు అన్నారు, ఆయన అన్ని మాటలు పడి కూడా మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసి ఒక నిప్పులాగా తయారయ్యాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్యకర్తలను ఆయన కాపాడుకుంటాడు, పార్టీని కాపాడుకుంటాడు. ఆ దమ్ము, ధైర్యం, ఆ కెపాసిటీ ఆయనకు వచ్చింది. ప్రజల్లో తిరగటం వల్ల ఆయన అన్నీ కూడా నేర్చుకున్నాడు, అన్నీ అనుభవం వచ్చింది, దక్కాముక్కలు తిన్నాడు. ఆయన ఒక శిల్పి చెక్కినటువంటి అపురూపమైన శిల్పంగా తయారయ్యాడు. సార్ ఇప్పుడు జనసేన పొత్తు పెట్టుకుంటున్నారు అండ్ సీట్ల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో మీకు వారికి భేదాభిప్రాయాలు రావడం, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ ఎందుకంటే పోటీలో వాళ్ళు పోటీ సపోర్ట్ చేశారు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పొత్తని, ఈ కలయికని ఖచ్చితంగా. ఎందుకంటే మేము కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఆళ్ళ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ మేము కానీ కలిసి పని చేస్తున్నాం. మా మధ్యన ఎలాంటి అరెమరికల్లో ఎక్కడన్నా ఒక్కొక్కసారి బాధ ఉంటుంది, ఇన్నాళ్ళు ఈ సీట్లో నేను ఉన్నాను అని. కానీ తప్పదు, త్యాగం చేయాలి. ఎందుకంటే ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అంటే నేను ఎందుకంటే సార్ ఒక సర్వే చూసాను, లేటెస్ట్ సర్వే 42% జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఉంది, 40% చంద్రబాబు నాయుడు గారికి పర్ఫెక్ట్ ఉంది, ఒక 10% ఏమో జనసేనకు ఉంది సార్. జనసేన టీడీపీ కలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కష్టం. సో ఆ యూనిటీ అనేది చివరి సెకండ్ వరకు ఉంటుందా, ఎలక్షన్స్ అయిపోయే వరకు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, అసలు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కడన్నా ఒకటారా డిస్టర్బెన్స్ వచ్చినా సరి చేసుకుంటాం. ఎక్కడో చోట కొన్ని కుటుంబం అన్నాక ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే గొడవలు వస్తాయి. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న పొరపాటు ఇవి ఉంటాయి. దాంతో మాత్రం ఏముంది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. మేము కూడా వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటాం. కాబట్టి పెద్దగా దాంట్లో ఓకే మేమేదో తన్నుకుంటాం, కొట్టుకుంటాం అనేది ఏమి లేదు. అసలు అది జరగదు కూడా. తెలుగుదేశం కంఫర్ట్ ఎప్పుడు కూడా మేము మా కార్యకర్తలు అగ్రెసివ్ ఉండరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది అదే. ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం చెప్పారు తప్పితే మోసం అనేది జగన్మోహన్ రెడ్డి లాగా దోపిడీ. వాళ్ళు చూడండి, ఆయన మధ్యంలో ఎస్సీ బీసీ ఎస్టీలను ఎంతమందిని మోసం చేస్తూ ఉన్నాడు. 30,000 మంది చనిపోయి 3 లక్షల మందికి అనారోగ్యం పాలయ్యి, మరి మద్యన నిషేధం చేస్తానని చెప్పి ఇవాళ 30,000 మంది చనిపోవటం అంటే వాళ్ళ శవాల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి 1,00,000 కోట్లు సంపాదించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇసుక, ఆ రోజున ఇసుక మేమేంటి ఉచిత ఇసుక ఇచ్చాం. కార్మికులు ఆ ఇసుక మోయటం వల్ల వాళ్ళకి రోజుకు 2,000 వచ్చాయి. అలాగే వాళ్ళ కార్మికులు పట్టున కొట్టారు. నిర్మాణ రంగంలో లక్షలాది మందికి ఇవాళ పనులు లేకుండా పోయినాయి. అదేవిధంగా ఆ రోజున ఆ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా చిన్న సన్నకారు ట్రాక్టర్లు రైతులు పెట్టుకుని తోలుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇవాళ అసలు ఆ ప్రొక్లైన్ పెట్టి డంపర్లు పెట్టి ఎక్కడో తోలుతున్నాడో, ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నాడో తెలియదు. స్మగ్లింగ్ చేస్తున్నారు ఇసుకని. అట్లాగే భూముల్ని. సో ఇవన్నీ మీ ప్రచారంలో జనాల దగ్గరికి ఏ విధంగా వెళ్తుంది? ఎందుకంటే ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇన్ని అక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నారు. ప్రజలే పర్ఫెక్ట్గా ఉన్నారు. ఓకే, క్లారిటీ ఉంది ప్రజలకి. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది. మీరు మాట్లాడింది, నేను మాట్లాడింది ఆ ఫోన్లో వచ్చేస్తుంది 1 గంటకి. ఇది నిజం చెబుతున్నాడు, అబద్ధం చెబుతున్నాడు కూడా వాళ్ళే గెస్ట్ చేయగలుగుతున్నారు. మాకే వాళ్ళు చెబుతున్నారు గ్రామాల్లోకి వెళ్తుంటే, ఇట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి, ఇట్లా మాకన్నా ఎక్కువ విషయాలు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జనసేనని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎలాంటి అనుమానం లేదు మాకు. నేను చెప్తున్నా కదా, 160 స్థానాలు వస్తాయి. పులివెందుల్లో మేమే గెలుస్తాం. లేదు, నేను ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం మనం. ఎందుకంటే ఈ జనం ఎవరు కూడా ఇష్టపట్ల. మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు నవరత్నాలు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు అనుకోవచ్చు. మీరు చూడండి, ఒక పక్కన నవరత్నాలు ఇస్తున్నాడు కదా, 10,000 ఇస్తే 1,00,000 తినేస్తున్నాడు. ఇవాళ కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, డీజిల్ పెట్రోల్ పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి.
అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగింది, ఆఖరికి చెత్త మీద కూడా పన్నేశారు. అంతేకాకుండా ఇంకొక పక్క ఈ విధంగా పన్నులు వేస్తాను, ఇంకొక పక్క అప్పులు చేస్తూ ఉన్నారు. 13 లక్షల కోట్లకి అప్పుకి వెళ్ళిపోయింది. మరి ఇదందరూ ఎవరిని ఎత్తినేస్తారు? ఇదంతా కూడాను అసలు ఆ డబ్బు తెచ్చి ఏం చేశారో కూడా తెలవట్లా. ఆ డబ్బు తెచ్చి పోనీ ఏమన్నా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా? లేదే. ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? లేదే. ఇంకోటి కూడా చెబుతున్నా, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 12,918 గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు. ఆ రోజులో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలంటే ఒక ఆంధ్రప్రదేశ్లో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం, అదేవిధంగా పంచాయతీ బిల్డింగ్లు కట్టించాం. చెత్త నుంచి ఆ గ్రామంలో చెత్త అంతా తీసుకెళ్లి సంపద తయారీ కేంద్రంలో పెడితే ఎరువు తయారు చేసి అమ్మి పంచాయతీకి ఆదాయం వచ్చేటట్టు దేశం. మరి ముఖ్యంగా ఆ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు ప్రతి ఎలక్ట్రికల్ స్తంభానికి ఎల్ఈడి సిస్టమ్ తెచ్చారు. స్టేట్ అంతా కూడా ఎల్ఈడి సిస్టమ్, టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం. నేను అడుగుతున్నా ఈ రోజున, అసలు మీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడ ఉండి చెప్పండి మీరు వచ్చిన తర్వాత. ఈ ఉపాధి హామీ కేంద్రం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ ఇళ్ల స్థలాల మెరక పేరుతో దొంగలు దోపిడీ చేశారు వాళ్ళందరూ కూడా. మొత్తం ఎక్కడికైనా అసలు ఒక రోడ్డు వేశారని చెప్పమనండి. ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే మీరు చూడండి, రండి మా గ్రామాలు చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కంపేర్ చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణాభివృద్ధులు దేశంలోనే నెంబర్ 1లో ఉంటారు ఇవాళ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కంపేర్ చేస్తారు. ఖచ్చితంగా దాంతోనే నేను చెబుతున్నాను తప్పితే మేమేదో అబద్ధం చెప్ప ఆళ్ళకలాగా 175 మేము అన్నాం. మేము పులివెందులు గెలుస్తాం, 160 సీట్లు వస్తాయి. చూద్దాం ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మీతోటి కలిసే ప్రయత్నం చేస్తాం. అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత కరెక్ట్ ఉంటుంది అనేది కూడా మధ్యలో కూడా నేను ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చి కూడా మిమ్మల్ని అడగబోతాను. డెఫినెట్గా మీరు కూడా అందుబాటులో ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 150 స్థానాలతోటి తెలుగుదేశం అధికారంలో రాబోతుంది అని చెప్పేసి ముందుగా అంటారు. ఇది ఎంతవరకు నిజమనేది కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి.